హుస్నాబాద్ మండలం పుల్నాయక తండాలో మంగళవారం గిరిజనులు శీతల భవానీ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. 7 రకాలతో ఉడకబెట్టిన గింజలను నైవేద్యంగా నెత్తిన పెట్టుకుని ఊరేగింపుగా గిరిజన సాంప్రదాయ పాటలు పాడుతూ వనదేవతల వద్దకు వచ్చి మొక్కులు చెల్లించి నీళ్లు పోసి ఉడకబెట్టిన గింజలను బెల్లం అన్నంను నైవేద్యంగా సమర్పించారు. పాడి పంటలు సమృద్ధిగా పండాలని, పిల్లా పాపలు ఆరోగ్యంగా ఉండాలని కోరుతూ అమ్మవారికి నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. మహిళలు ఆట పాటలతో ఆనందంగా గడిపారు. పుల్నాయక తండాలో శీతల భవాని సప్తమాతృకల పండుగను చేసుకోవడం జరిగింది. ఇది ఒక ప్రకృతి సంబంధమైనటువంటి పండుగ. అందరి మేలు కోసము పశుపక్షాదులు, పంట పొలాలు మరియు తండాలోని ప్రజలు సమస్తము బాగుండాలని చెప్పేసి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి చేసుకున్నటువంటి పండుగ ఇది. పునర్వసు పుష్యమ అంటే మనము పెద్ద పూసాల చిన్న పూసాలను తెలంగాణ మాండలికంలో అంటాము. ఈ 2 కార్తెలలో ప్రధానంగా ఆషాఢ మాసము ఎంటర్ అయ్యే సమయంలో వచ్చేటటువంటి సీజనల్ వ్యాధులు కానివ్వండి, లేకపోతే వచ్చేటటువంటి వాతావరణ మార్పులకు అనుగుణంగా జరిగేటువంటి ప్రబలే వ్యాధులను అరికట్టడానికి, పశుపక్షాదులలో వచ్చేటటువంటి రుగ్మతలను పోగొట్టడానికి మరియు అందరూ సంతోషంగా ఉండాలని చెప్పేసి ప్రకృతి మాతను ఆరాధించేటటువంటి ఈ యొక్క నేచర్ బేస్డ్ పండుగ ఇది. ప్రకృతి ఆరాధనమైనటువంటి పండుగ. ఈ పండుగ బంజారా సమాజం అంతా కూడా ఎంతో ఘనంగా జరుపుకోవడానికి మొదటి పండుగ ఇది. కాబట్టి ఈ పూజకు గోవులు కానీ దాటుడు పండుగ కూడా అని అంటారు దీన్ని. ఈ శీతల భవాని 7 మాతలకు పూజలు జరుగుతాం. వాటికి నైవేద్యంగా సమర్పించి స్త్రీలు అనగా అందరూ వచ్చి పూజిస్తారు. అదేవిధంగా సాంప్రదాయంగా సాగుతున్నటువంటి పండుగలో అందరూ ఇంటికో కోళ్ళను కోసి అమ్మవారికి సమర్పించగలుగుతారు. అదేవిధంగా ఈరోజు ఆడపడుచులు కానీ యువకులు కానీ ఈ పండుగను విజయవంతం చేయడం జరుగుతుంది. అదేవిధంగా 7 రకాల గింజలు, మొక్కజొన్న అండ్ బియ్యం, బెల్లం పానకంతో వండుకొని, మరి జొన్నలు, రాగులతోటి వండుకొని ఈ దేవతను పూజిస్తారు. సాంప్రదాయ ప్రకారంగా మా గిరిజనుల ఆరాధ్య దైవం 7 శీతల భవాని అంటే 7 తల్లులు ఉంటారు, దానికి పూజిస్తాం. ఈ మాసంలో చిన్న పూసలు కానీ